హాయ్ హలో ఎవ్రీవన్. ఇన్ సర్వీస్ బిఎడ్ కొరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి పొందే ప్రాసెస్, డాక్యుమెంట్స్ ఏమి కావాలి, ఎలా అప్లై చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోలోనికి వెళ్ళబోయేటువంటి ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దాం. ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తి. ఈ వృత్తిలోనికి టీటీసీ డిఎడ్ ద్వారా ప్రవేశించినటువంటి అభ్యర్థులు వారి యొక్క ఉద్యోగోన్నతి పొందడానికి, పై తరగతులకు బోధించడానికి ఇన్ సర్వీస్ బిఎడ్ చేస్తూ ఉంటారు. ఇన్ సర్వీస్ బిఎడ్ అనేది రెగ్యులర్గా చేస్తారు, ఓపెన్గా చేస్తూ ఉంటారు. ఓపెన్గా చేసేటువంటి వారికి, రెగ్యులర్గా చేసేటువంటి వారికి ఇద్దరికి కూడా డిఈఓ గారి పర్మిషన్ కావాల్సి ఉంటుంది. అయితే ఓపెన్గా చేసేటువంటి వారికి ఓడి వెసులుబాటు అనేది ఉండదు. రెగ్యులర్గా చేసేటువంటి వారికి ఓడి వెసులుబాటు అనేది ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వారికి పై తరగతులు చదువుకోవడానికి జీఓఎంఎస్ నెంబర్ 342 అనుసరించి ఇన్ సర్వీస్ బీఈడి చదువుకోవచ్చు. దీనికి ముందుగా డిఓ గారి పర్మిషన్ తీసుకుని ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ రాయవలసింది ఉంటుంది. ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ రాసిన తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత, కాలేజీ జాయినింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత డిఓ గారి దగ్గర నుంచి ఎన్ఓసి కొరకు అప్లై చేయవలసి ఉంటుంది. దీని కొరకు కావాల్సినటువంటి డాక్యుమెంట్లు దరిదాపుగా ఒక 24 డాక్యుమెంట్స్ అనేవి ఉన్నవి. ఆ 24 డాక్యుమెంట్స్ గురించి మనం ఈ వీడియోలో 1 by 1 తెలుసుకుందాం, చూద్దాం. ఒకటి, ఓడి కొరకు దరఖాస్తు, ఎన్ఓసి ఓడి కొరకు దరఖాస్తు ఒకటి. రెండవది, ఎంఈఓ ద్వారా డిఈఓకి రిక్వెస్ట్ లెటర్. మూడవది, ఎంఈఓ ద్వారా డిఈఓకి ఏపీ ఎడ్సెట్ రాసుకున్నటకు అనుమతి కొరకు లెటర్. 4, ఏపీ ఎడ్సెట్ రాయడానికి డిఈఓ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ ఆర్డర్. 5, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ బీఈడి సీట్స్. 6వది, జాయినింగ్ డీటెయిల్స్ బీఈడి కాలేజ్. 7, ఏపీ ఎడ్సెట్ అప్లికేషన్. 8, ఏపీ ఎడ్సెట్ హాల్ టికెట్. 9, ర్యాంక్ కార్డ్. 10, ఏపీ ఎడ్సెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్, అంటే ఏపీ ఎడ్సెట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ చేసేటువంటి ఫాము. నెక్స్ట్ మరీ ఇంపార్టెంట్ అయినటువంటిది 11, ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్. 12, ఇండిమ్యూనిటీ బాండ్. 13, సర్వీస్ సర్టిఫికేట్. 14, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎంఈఓ దగ్గర నుంచి. 15, సెల్ఫ్ డిక్లరేషన్ మనం ఇవ్వాల్సినది. 16, జీఓఎంఎస్ నెంబర్ 342. 17, సర్వీస్ బుక్ జిరాక్స్, ఎక్కడి వరకు అయితే క్వాలిఫికేషన్ ఉండే అక్కడి వరకు. 18, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్. 19, క్యాస్ట్ సర్టిఫికేట్. 20, ఆధార్ జిరాక్స్. 21, జాయినింగ్ ఆర్డర్, జాబ్లో జాయిన్ అయినటువంటి జాయినింగ్ ఆర్డర్. 22, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. 23, స్టడీ సర్టిఫికేట్స్. 24, ఎవరైనా ఫిజికల్ ఫిట్నెస్, ఎవరైనా ఫిజికల్గా డిజేబుల్డ్ ఉంటే కనుక, స్పెషల్ కేటగిరీ సంబంధించినటువంటి వారైతే కనుక ఫిజికల్ సర్టిఫికేట్స్ ఆర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఇవి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్. ఈ 24 రకాలైనటువంటి డాక్యుమెంట్స్ని మనం రెడీ చేసుకుని, ఆ డాక్యుమెంట్స్ని ఒకసారి ఎంఈఓ గారి చేత వెరిఫై చేయించుకుని, ఎంఈఓ గారి చేత అటెస్టేషన్ చేయించుకుని, ఆ డాక్యుమెంట్స్ డిఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు డిఈఓ గారి ఆఫీస్లో మనం ఒక స్టాంప్ చేయించుకుని ఒక జిరాక్స్ మన దగ్గర పెట్టుకోవాలి. తర్వాత డిఈఓ ఆఫీస్ వాళ్ళు మనకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి మనకి కాల్ చేస్తారు, లేదా మనమే ఫాలో అప్ చేసుకుంటే కనుక తర్వాత ఓడి కొరకు ప్రొసీడింగ్ అనేది డిఈఓ ఆఫీస్ నుంచి డిఈఓ గారు మనకి మంజూరు చేస్తారు. డిఈఓ ఆఫీస్లో మనకు మంజూరు చేసినటువంటి ఓడి ప్రొసీడింగ్ లెటర్ తీసుకుని ఒక కాపీని ఎంఈఓ ఆఫీసులో ఇచ్చినట్లయితే ఎంఈఓ ఆఫీస్లో కూడా ఒక ప్రొసీడింగ్ లెటర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 కాపీలు జిరాక్స్ తీసుకెళ్ళి మనం ఏ స్కూల్లో అయితే ఉన్నామో ఆ స్కూల్ హెచ్ఎం గారికి ఇస్తే కనుక హెచ్ఎం గారు నో అబ్జెక్షన్ లెటరు అంటే మన రిలీవింగ్ లెటర్ అనేది ఒకటి ఇస్తారు. ఆ రిలీవింగ్ లెటర్ తీసుకుని మనం ఆ రిలీవింగ్ లెటర్ తీసుకెళ్ళి మరలా ఒక కాపీని ఎంఈఓ ఆఫీస్లో ఇచ్చి, ఈ రిలీవింగ్ లెటరు ప్లస్ డిఈఓ గారి ఓడి ప్రొసీడింగ్ లెటరు
ఎంఈఓ గారి ప్రొసీడింగ్ లెటర్, ఈ 3 కాపీలు తీసుకెళ్ళి మీరు ఏ స్కూల్లో అయితే ఏ కాలేజీలో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజీలో మీరు తీసుకెళ్ళి ఇవ్వవలసి ఉంటుంది. ఇక మనకి సర్టిఫికేట్లు అనేవి ఎలా ఉంటాయి అనేది, డాక్యుమెంట్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. దాని గురించి వివరణగా ఒకసారి పరిశీలన చేద్దాం. ఓడి కొరకు దరఖాస్తు మహారాజశ్రీ గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి వారికి, ఏ జిల్లా అయితే ఆ జిల్లా వారి దివ్య సముఖంలోకి అని రాయాలండి. తర్వాత మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఏ మండలం అయితే ఆ మండలం నందు పనిచేస్తున్నటువంటి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి శ్రీ అని మీ పేరు రాసుకుని వ్రాయొచ్చినటువంటి విన్నపము మండల విద్యాశాఖ అధికారి ద్వారా రాస్తున్నాము. ఘనమైనటువంటి సముఖమునకు విషయము, ఆన్ డ్యూటీపై బీఈడి చదువుటకు నిమిత్తము దరఖాస్తు చేయడం గురించి నేను పలానా తేదీన పలానా మండలంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పలానందు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ప్రస్తుతం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు పనిచేయుచున్నాను. ప్రస్తుతం నాకు ఉద్యోగ పదోన్నతి కొరకు జీఓఎంఎస్ నెంబర్ 342 తేదీ 30 ఆగస్టు 1977 ప్రకారము ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు డిప్యుటేషన్ ఆన్ డ్యూటీ పైన ఉన్నత చదువుకునేటువంటి వెసులుబాటు ఉండటం వలన నాకు ఉద్యోగోన్నతి కొరకు అదనపు అర్హతలు పొందుటకు అవకాశం కల్పించుటకు తమను వేడుకొనుచున్నాను. కావున తమను నా యందు దయ ఉంచి బీఈడి చదువుటకు అనుమతి మంజూరు చేసి ఆన్ డ్యూటీ సదుపాయం కల్పించి పూర్తి వేతనం ఇప్పించవలసిందిగా తమ గమనకు గూర్చి మిక్కిలి ప్రార్థించున్నామని చిత్తగించవాలని ఈ విధంగా లెటర్ రాసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇట్లు తమ విధేయుడని మీ పేరు రాసుకుని, సెకండరీ గ్రేడ్ టీచర్ ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ రాసుకుని, నెక్స్ట్ ఇక్కడ ఎన్క్లోజర్స్ ఏమైతే మనం డాక్యుమెంట్స్ పెడతాం అన్నీ కూడా టైప్ చేయించాం. ముఖ్యమైన ఎటువంటి టైప్ చేశారు చూడండి. బీఎడ్ అలాట్మెంట్ ఆర్డరు, ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీ సర్టిఫికెట్, అఫిడవిట్, సర్వీస్ సర్టిఫికెట్, నో అబ్జెక్షన్ బై ఎంఈఓ, సెల్ఫ్ డిక్లరేషను, కవరింగ్ లెటర్. ఈ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ 7 చాలా ప్రాముఖ్యమైనటువంటి లెటర్లు. ఈ లెటర్లు ఖచ్చితంగా ఉండాలి. మిగిలినవన్నీ కూడా మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, మీ చదువుకు సంబంధించినటువంటి లేకపోతే మీరు ఎంట్రన్స్ రాసినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవి కూడా యాడ్ చేయాలి. ప్రాముఖ్యమైనటువంటివి ఇవి కనుక ఈ ప్రాముఖ్యమైనటువంటివి మనకి యాడ్ చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. తర్వాత వచ్చేసి ఎంఈఓ ద్వారా మనం కవరింగ్ లెటర్ అనేది రాసుకోవాలి. నుండి అంటే మన ఎంఈఓ గారి పేరు, మండల విద్యాశాఖ అధికారి, ఏ మండలం అయితే ఆ మండలం, వరకు అంటే ఎక్కడి వరకు మనం పంపిస్తున్నాం, ఏ జిల్లా శ్రీయుత జిల్లా విద్యాశాఖ అధికారి ఏ జిల్లా అయితే ఆ జిల్లా రాయాలండి. తర్వాత వచ్చేసి మీ ఎంఈఓ గారి ఆఫీస్లో ఆర్సీ నెంబర్ అనేది వేస్తారు. మీకు ఎంఈఓ గారు కవరింగ్ లెటర్, ఎంఈఓ ద్వారా కవరింగ్ లెటర్ పెడుతున్నాం కాబట్టి ఎంఆర్సీలో మీకు ఆర్సీ నెంబరు వేస్తారు. ఏ డేట్ అయితే ఇస్తున్నారో ఆ డేట్ రాస్తారు. ఎంఈఓ త్రూ కవరింగ్ లెటర్ రాసేటప్పుడు ఇక్కడ ఆర్సీ నెంబర్ అనేది వేస్తేనే ఇది వాల్యుబుల్ అవుతుంది కనుక ఆర్సీ నెంబర్ అనేది కంపల్సరీగా వేసి డేట్ వేయించాలండి. తర్వాత ఇక్కడ విషయం అనేది ఇక్కడ రాసిన లెటర్ రాసిన విధంగానే రాసి ఉండాలి. సిబ్బంది విద్య ఏ మండలం అయితే ఆ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పేరు, సెకండరీ గ్రేడ్ టీచర్కి పనిచేసిన పలానా అతను, ఇది ఇక్కడ ఇన్ సర్వీస్ బీఈడి చేయుట గురించి, అదే సర్వీస్ బీఈడి చేయుటకు అనుమతి కొరకు అని చెప్పేసి రాసి జీఓఎంఎస్ నెంబర్లు 1, 2, 3 జీఓఎంఎస్ నెంబర్లు రాసి ఈ విధంగా టైప్ చేయించి పెట్టాలి. ఇక అందులో రాసేటువంటి మ్యాటర్ ఎలా ఉంటుందంటే, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పలానా మండలం నందు సెకండరీ గ్రేడ్గా పనిచేసిన ఉపాధ్యాయులుగా పనిచేయటువంటి పలానా అభ్యర్థి ఇతను ఎస్సీ కులంనకు లేదా ఎస్టీ కులంనకు చెందినటువంటి అభ్యర్థి, ఇతను పలానా సంవత్సరంలో డిఎస్సి ఎస్జిటిగా ఎంపిక చేయబడ్డాడు, ఇప్పుడు ఈ పలానా స్కూల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇన్ సర్వీస్ బీఈడి చేయుట కొరకు అనుమతి కొరకు దరఖాస్తు చేసుకుని ఉన్నాడు. పై సూచికలు 1, 2, 3 మేరకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఇన్ సర్వీస్ బీఈడి చేసుకున్నట్టుకు అవకాశం ఇచ్చి ఉన్నారు. కావున అభ్యర్థన మేరకు ఇన్ సర్వీస్ బీఈడి చేసుకున్నట్టుకు అనుమతి మంజూరు చేయవలసిందిగా కోరటమైనదని చెప్పేసి తమ విశ్వసనీయుడు అని చెప్పేసి మీ ఎంఈఓ గారు కవరింగ్ లెటర్ కాబట్టి ఎంఈఓ గారి సంతకము స్టాంపుతో ఈ లెటర్ అనేది ఉంటుంది. తర్వాత వీటికి జత చేయవలసినటువంటివి మీ ఎంఈఓ గారి ద్వారా మీరు తీసుకున్నటువంటి ఎడ్సెట్ రాయడానికి తీసుకున్నటువంటి అనుమతి లెటర్ అనేది మీరు మేము ఎడ్సెట్ రాయడానికి అర్హులమని చెప్పేసి జీఓఎంఎస్ నెంబర్ 342 ప్రకారం మేము 5 years కంప్లీట్ చేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అని చెప్పేసి ఎంఈఓ గారి చేత ద్వారా మీరు తీసుకున్నటువంటి ఎడ్సెట్ రాయడానికి తీసుకున్నటువంటి అనుమతి లెటర్ అనేది వీటి కింద జత చేయవలసినటువంటి
అవసరం అనేది ఉంటుంది. దీని కింద తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత డిఏఓ గారు మీకు ఎడ్సెట్ రాసుకోవడానికి ఇచ్చినటువంటి అనుమతి లెటర్ అనేది దీని కింద యాడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఎడ్సెట్ రాసుకోవడానికి ఎంఈఓ త్రూ ద్వారా మీరు లెటర్ పెట్టుకున్న తర్వాత డిఏఓ గారు మీకు ఒక ప్రొసీడింగ్ లెటర్ అనేది ఇస్తారు. ఆ లెటర్ అనేది ఈ కాపీ కింద మీరు జత చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీకు మరి ఎన్ఓసి ఓడి ఇవ్వాలంటే కనుక మీకు గతంలోనే మీకు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఒక మరి ఆధారం అనేది ఉండాలి. కనుక మీరు ఎడ్సెట్ రాసుకోవడానికి డిఈఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకునే మీరు ఎడ్సెట్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ మనం చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రొసీడింగ్ ఆర్డర్ అనేది ఈ విధంగా ఉండాలి. పలానా స్కూల్లో చదువుతున్నటువంటి అభ్యర్థి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఈయన ఈ జీవోల ప్రకారం ఆయన బీఈడి ఎంట్రన్స్ రాసుకోవడానికి మేము అనుమతి ఇస్తున్నామని చెప్పేసి డిఈఓ గారి సంతకంతో ఒక లెటర్ అనేది వస్తుంది. అది డిఈఓ గారి అనుమతి లెటర్ అనేది దీనికి ఓటీకి అప్లై చేసేటప్పుడు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మనం ఏపీ ఎడ్సెట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు ప్రొవిజనల్గా అలాట్మెంట్ అవుతుంది, సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా, ఆ అలాట్మెంట్ ఆర్డర్ అనేది దీని కింద జత చేయవలసి ఉంటుంది. తర్వాత ఏపీ ఎడ్సెట్ జాయినింగ్ డీటెయిల్స్ అంటే కాలేజీలో మీరు జాయినింగ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అయిన తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అయినట్టు ఒక లెటర్ ప్రింట్ తీసుకోవాలి. ఆ ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ కూడా తీసుకుని జాయినింగ్ డీటెయిల్స్ అని అది కూడా దీని కింద ఏ కాలేజీలో మీరు జాయిన్ అయ్యారు అనేది కూడా దాని కింద మీరు డీటెయిల్డ్గా అది జత చేయవలసి ఉంటుంది. అది జత చేస్తేనే మీకు ఓడి ఇచ్చేటప్పుడు పలానా కాలేజీలో మీరు జాయిన్ అయ్యారనే విషయాన్ని అక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏపీ హెడ్సెట్ అప్లికేషను జిరాక్స్ పెట్టాలి. దాని తర్వాత ఏపీ హెడ్సెట్ హాల్ టికెట్ అనేది జిరాక్స్ పెట్టాలి. తర్వాత ఏపీ హెడ్సెట్ ర్యాంక్ కార్డ్ అనేది దాని కింద జిరాక్స్ పెట్టాలి. దాని కింద ఏపీ హెడ్సెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ దాని ర్యాంక్ కార్డ్ తర్వాత ఏపీ హెడ్సెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది పెట్టాలి. ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అంటే మనం ఇప్పుడు ఏపీ హెడ్సెట్ కౌన్సిలింగ్ టైంలో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, మనం ఏ 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్, డిగ్రీ మార్క్స్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేస్తాం కదా, అది మనకి ఇచ్చినటువంటి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఇందులో యాడ్ చేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్. ఇది మరీ ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి సర్టిఫికేట్. ఎందుకంటే మీరు ఎస్సీ కులానికి చెందినటువంటి అభ్యర్థి లేదా ఎస్టీ కులానికి చెందినటువంటి అభ్యర్థి అయి ఉండి అయితే ఈ యొక్క కుటుంబంలో ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయ్ కనుక మీకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నాం అనేటువంటి తహసీల్దార్ ద్వారా మీ యొక్క లెటర్ ఎంఆర్ఓ ద్వారా ఈ లెటర్ మీరు పొందుకోవాలి. ఎంఆర్ఓ గారు ఈ కుటుంబంలో మొదటి జనరేషన్ ఉద్యోగి అని చెప్పేసి ఈ లెటర్ మీకు ఇస్తారు. ఈ లెటర్ ఉంటేనే మీకు అసలు యాక్చువల్గా ఎంట్రన్స్ రాసిన తర్వాత ఓడి అనేది వెసులుబాటు అవుతుంది. ఈ లెటర్ లేకపోతే కనుక మీకు వెసులుబాటు అంటే అసలు కానే కాదు. ఎందుకంటే ఇది ఫస్ట్ జనరేషన్ అభ్యర్థులకు మాత్రమే ఇలా ఇన్ సర్వీస్లో బీఈడీ చేసుకోవడానికి చదువుకోవడానికి అవకాశం కల్పించబడింది. కనుక ఈ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇది ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ తర్వాత ఇండెమినిటీ బాండ్ అనేది కావాలి. ఈ ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ తర్వాత ఇండెమినిటీ బాండ్ 100 రూపాయల స్టాంప్ మీద మనం ఇండెమినిటీ మ్యాటర్ అనేది రాసుకోవాలి. 100 రూపాయల స్టాంప్ మీద అంటే ఈ 100 రూపాయల స్టాంప్ మీద మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్తో నేను పలానా అభ్యర్థిని, పలానా పాఠశాలలో పలానా తరగతి పలానా ఎస్జిటిగా పనిచేస్తున్నాను, పలానా మండలంలో ఉన్నాను, అయితే నేను ఇప్పుడు విన్ సర్వీస్ బీఈడీ చేస్తున్నాను అనేటువంటి మ్యాటర్తో కూడినటువంటి విషయాలు రాసి ఇక్కడ ఇన్ సర్వీస్ బీఈడీ చేసుకుంటున్నానని చెప్పేసి మ్యాటర్ ఇక్కడ ఉంది కదా, దీనికి సంబంధించి మొత్తం రాసిన తర్వాత మీకు లాయర్ గారి చేత నోటరీ చేయించుకుని ఇది స్టాంప్ వేసుకుని మన సంతకం పెట్టితే ఇది ఇండెమినిటీ బాండ్. ఈ బాండ్ కూడా కంపల్సరీగా మనకి కావాలి. సర్టిఫికేట్ అనేది కావాలండి. మీ సర్వీస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉంది, మీకు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తారు అనేది విషయం గురించి, అంటే మీకు 5 years కంప్లీట్ అయినా లేదనేది క్లియర్గా తెలియడం కోసం మీ ఎంఈఓ గారు మీరు వర్క్ చేస్తున్నటువంటి ఎంఈఓ గారి దగ్గర నుంచి సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకుని దీనికి జత చేయవలసి ఉంటుంది.
తర్వాత కావాల్సినటువంటి సర్టిఫికెట్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనేది మన ఎంఈఓ గారి దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. పలానా ఈ అభ్యర్థి పలానా చోట వర్క్ చేస్తూ ఉన్నాడు, ఈయన ఇన్ సర్వీస్ బీఈడి కోసం అప్లై చేసి ఉన్నాడు, ఈయన ఈ ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్ అని చెప్పేసి ఈయన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి చేయడానికి ఆన్ డ్యూటీ రెగ్యులర్ చేయడానికి జీఓఎంఎస్ నెంబర్ ప్రకారం చేయడానికి ఉన్నాడు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ అనేది ఇది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. నేను పలానా, నా పేరు పలానా, నేను ఇట్లా వర్క్ చేస్తున్నాను, నేను ఇలా ఇన్ని సర్వీస్ ఇంత అయ్యింది అని చెప్పేసి నేను జీఓఎంఎస్ నెంబర్ 342 ప్రకారం నేను అట్లా ఎస్సీ ఎస్టీ సంబంధించిన అభ్యర్థిని నేను ఇన్ సర్వీస్ బీఈడి చేయాలనుకుంటున్నాను కనుక అనుమతి ఇవ్వాలని చెప్పేసి సిగ్నేచర్తో ఎంప్లాయీ సిగ్నేచర్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత జీఓఎంఎస్ నెంబర్ 342ని కాపీని జత చేయవలసి ఉంటుంది. జీఓఎంఎస్ నెంబర్ 342 ఈ జీవోను కూడా మన వెనకాల దీనికి అటెస్టేషన్ చేసి అదే జిరాక్స్ అనేది దీనికి మనకు జత చేయవలసి ఉంటుంది. దీని తర్వాత సర్వీస్ బుక్ జిరాక్స్ అనేది పెట్టాలండి. సర్వీస్ బుక్లో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కడి వరకు అయితే ఉంటాయో అక్కడ వరకు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోటి పెట్టాలి. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మీ ఫిట్నెస్ అనేది ఎలా తీసుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అది అప్డేటెడ్గా కొత్తగా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయి ఉండాలి. తర్వాత వచ్చేసి మీ ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి. దాని తర్వాత వచ్చేసి మీరు మీ యొక్క ప్రొసీడింగ్ ఆర్డర్ అంటే జాయినింగ్ ఆర్డర్ ఉంటుంది కదా, ఆ జాయినింగ్ ఆర్డర్ అనేది మీరు యాడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు ఏంటి అనేది తెలియటం కోసం మీ యొక్క జాయినింగ్ ఆర్డర్ సంబంధించినటువంటి జిరాక్స్ అనేది కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీ యొక్క 1వ తరగతి నుంచి మీ యొక్క డిగ్రీ వరకు కూడా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కూడా జిరాక్స్లు దానికి దానికి అటాచ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఫిజికల్ పర్సన్ అయితే ఫిజికల్ క్యాండిడేట్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కానీ, లేకుంటే కనుక ఒకవేళ విద్యార్థి కనుక లేకపోతే స్పెషల్ కేటగిరీ దానికి సంబంధించినటువంటి కోటాలో ఉంటే కనుక దీనికి సంబంధించినటువంటి ఏ సర్టిఫికేట్ అయితే ఉంటుందో దాని కింద అటాచ్ చేయవలసి ఉంటుంది. ఇలా అటాచ్ చేసినటువంటి ఈ డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా ఒక ఫైల్గా ఏర్పాటు చేసుకుని ఈ ఫైల్ మొత్తం మీద అన్నిటికీ కూడా అటెస్టేషన్ అనేది ఎంఈఓ గారి చేత సంతకం చేయించుకుని స్టాంపు వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ అటెస్టేషన్ చేయించుకున్నటువంటి ఈ ఫైల్ మొత్తాన్ని తీసుకెళ్ళి డిఈఓ ఆఫీసులో మనం సబ్మిట్ చేస్తే కనుక అక్కడ మనకి ఒక జిరాక్స్ మీద స్టాంప్ వేసిస్తారు. తర్వాత మనం వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటే కనుక 10 నుంచి 15 రోజుల లోపల మనకి వాళ్ళు కాల్ చేయటం కానీ ఇంటిమేషన్ ఇవ్వటం కానీ మనకు జరుగుతుంది. మన యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి అన్నీ సక్రమంగా ఉంటే కనుక ఎన్ఓసి కొరకు మీకు ప్రొసీడింగ్ ఆర్డర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకుని వెళ్ళి మీ ఎంఈఓ ఆఫీస్లో ఇస్తే కనుక ఇది ఒక కాపీ తీసుకునే వాళ్ళు ఎంఈఓ గారు కూడా మీకు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇస్తారు. ఆ ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకుని ప్రొసీడింగ్ ఆర్డర్, డిఓ ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకెళ్ళి మీ యొక్క స్కూల్లో జిరాక్స్ కాపీలు 2 ఇచ్చి అక్కడ మీ యొక్క రిలీవింగ్ ఆర్డర్ తీసుకోవాలి హెచ్ఎం గారి దగ్గర. ఆ రిలీవింగ్ ఆర్డర్ 2 కాపీలు తీసుకుంటే కనుక ఒక రిలీవింగ్ ఆర్డర్ ఎంఈఓ ఆఫీస్లో ఇచ్చి ఒక రిలీవింగ్ ఆర్డర్ తీసుకుని రిలీవింగ్ ఆర్డర్ ఎంఈఓ గారు ఇచ్చింది, డిఓ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్ ఈ 3 కలిపి తీసుకెళ్ళి మీ కాలేజీలో ఇచ్చి జాయినింగ్ ఆర్డర్ని తీసుకొచ్చి మరలా ఎంఈఓ గారి ఆఫీస్లో మీ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వటం అనేది జరగాలి. ఇస్తే కనుక మీకు ఓడి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్లుగా మనకి అర్థమవుతుంది. ఇలా ఓడి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.